పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకుంటామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా 12వ డివిజన్ కోడిగుడ్డు సత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ పాలనలో ఈ వసతి గృహం పునర్నిర్మాణం నిర్లక్ష్యానికి గురవుతుందని ఆరోపించారు. గురువారం పునర్నిర్మాణంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు. బాలుర వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గుంటూరు నగరంలో దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ హాస్టల్ బాయ్స్ హాస్టల్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఈ హాస్టల్ ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 5 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్ల చిల్లర వరకు పనులు జరిగినప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలనలో పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో దాదాపు 4 లక్షల రూపాయల ఖర్చుతో నడుస్తున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద పూర్తిగా డిపిఆర్ ని రెడీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లడం, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఒక ఆలోచనతో సదృదయంతో ముందుకొచ్చి ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు పూర్తి చేయడం జరుగుతా ఉంది. 2014లో దాదాపు 3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని గత తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70% పనులు పూర్తయితే ఈరోజు తిరిగి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ ను పూర్తిగా అభివృద్ది చేసి దాదాపు 18 డార్మిటరీస్ తో 400 మంది పిల్లలు ఉండేటట్టు డైనింగ్ హాల్, అలాగే వాష్రూమ్స్ తో పాటు ఒక సువిశాలమైనటువంటి స్థలంలో అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పూర్తయినటువంటి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ హాస్టల్ ను ఓపెన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా కష్టాలున్నా తప్పకుండా నేను ఒక శాసనసభ్యుడిగా నాతో పాటు క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజల ఆలోచనకు తగ్గట్టుగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినటువంటి గౌరవ కలెక్టర్ గారి